హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఎస్‌హెచ్ గార్డెనింగ్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? హార్వెస్ట్ అండి. సిజరు, బుట్ట విత్ మై సన్ దినేష్ అండి. వీడు ఈరోజు ఖాళీగా ఉన్నాడు. ఇప్పటివరకు జున్ను చేసామనమాట. జున్ను చేసిన తర్వాత రేపటికి క్యారేజ్ కట్టాలి కదండీ! కాలేజీలో అయితే స్టార్ట్ అయిపోయినాయనమాట. వాళ్ళకి ఏంటున్నాయా కూరగాయలని చెప్పి నేను కూడా వస్తానమ్మా హార్వెస్ట్‌కి అన్నాడు. సో, ఇద్దరం కలిసి హార్వెస్ట్‌కి వచ్చేసాం. రారా ఏమేమి ఉన్నాయి కోసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి మళ్ళీ ఆనపకాయలయితే రెడీగా ఉన్నాయండి. ఉన్న పళంగా నేను లెక్కపెడితే ఇప్పుడు ఆనపకాయలు యాక్చువల్‌గా పిందులు లెక్క పెట్టకూడదు అంటారేమో. సో, నేనైతే లెక్క పెట్టానండి. దగ్గర దగ్గర 32 కాయలనేది పిందులున్నాయన్నమాట. అన్నీ పాలినేట్ అవుతాయేమో నాకు తెలిసి. అన్నీ మాక్సిమం అయిపోతాయి. నేను ఏది కూడా హ్యాండ్ పాలినేషన్ చేయట్లేదు. సో, ఇప్పుడు పాలినేషన్ కూడా చాలానే ఉన్నాయి. కాకపోతే ఇంక నేను చెయ్యట్లేదు కాబట్టి వాటి జోలికైతే వెళ్ళట్లేదు. అయినా సరే మనకిప్పుడు ఆనపకాయలైతే మళ్ళీ పుష్కలంగా రెడీ అయిపోయాయనమాట. రండి మీకు చూపిస్తాను. పెద్ద పెద్ద ఆనపకాయలే మొన్న యాక్చువల్‌గా పండగ కోసమా మా ఆడపడుచులు మేము మళ్ళీ వచ్చినియి. అసల ఇవి వదిలేసినట్టున్నారు. నిన్న పందిరి దడి కడుతూ చూస్తే ఆకులన్నీ కొంచెం కట్ చేశారనమాట. పెద్ద పెద్ద ఆకులయిపోయినియి. సో, మనకి ఇగోండి. అమ్మో! జారిపోతుంది. సో, మనకి ఇక్కడ ఒక కాయ అయితే రెడీగా ఉంది. ఇంకా అటు కూడా ఉన్నాయండి. రారా దినేష్. అయితే ఇక్కడ కూడా ఒక ఆనపకాయ ఉందండి. మనకి కనిపించిన ప్లేసుల్లో కూడా ఆనపకాయలు ఉంటున్నాయి. దాగున్నాయా? నిజమే దాగున్నాయి. లలిత ఎందుకు రాలగా తల్లి? ఇగోండి కనిపించిందా కాయ? తీద్దాం పైకి. నువ్వు తీస్తావా? కట్ చేస్తావమ్మా? కట్ చేయి. జాగ్రత్త. కొమ్మలు ఏం కట్ చేయకమ్మా. ఓన్లీ అదే కాయే కట్ చేయే. సాయిరామ్ పడిపోయింది. పర్లేదులే ఏమవదు. ఇలా దులిపే. అయ్యయ్యో! దెబ్బ తగిలిందా అని అడుగు మరి. మరి పడిపోయింది. మనం పడిపోయినా మనకి దెబ్బ తగిలితే అయ్యయ్యో అనుకుంటాం కదా! అలానే అనమాట. ఇంకా అటుపక్క కూడా ఉన్నాయి. అరేంటి అక్కడ వదిలే మళ్ళీ వద్దాం. ఇలా మనం లోపటికి వెతుక్కుంటూ ఇలా పైకి ఇలా టోస్ మీద నించొని చూస్తే భలే కనిపిస్తాయి అనమాట. అయితే బా ఎన్నున్నాయి రా ఇవి నేను లెక్క పెట్టలేదురా దినేషా. భలే ఉన్నాయే. అసలు అయిపోతుందేమో ఇది తీసేద్దాం అనుకుంటాను. మళ్ళీ పుష్కలంగా కాపు అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంక అందుకే నేను అట్టే వదిలేసాను ఇంకా. సో, ఇక్కడ ఒక కాయ ఉందిరా దినేష్. ఇక ఇక్కడ ఒకటి ఉంది. ఇక కిందని పిందెలు అయితే భలే భలే ఉన్నాయి. నాదిష్టే తగిలేటట్టుంది. సో, అయితే 3 కాయలు ఉన్నాయి. ఇంకా మిగతావి చిన్న చిన్నవి ఉన్నాయండి. ఇంకొక 1 వీక్ అయితే మళ్ళీ మనకు ఒక దగ్గర దగ్గర 6, 7 కాయలు రెడీగా ఉంటాయి అనమాట. ఇంకొక వారం పోయిన తర్వాత ఇంకో 10 కాయలు రెడీగా ఉంటాయి. అలా ఉన్నాయి. మీకు ఒకటి చూపిస్తాను రండి. ఇక్కడ డాలియా ఫ్లవర్ అయితే మంచిగా పూసింది. రండి ఒకసారి. డాలియా ఫ్లవర్ అండి ఇది. యాక్చువల్‌గా చాలా కలర్సే పెట్టాను. మాకు కోళ్ళు, బాతులు ఎక్కువ అయిపోవడంతోని అవన్నీ పీకి పీకి పాకం పెట్టినాయి. సో, ఇదొక్కటే ఉండిపోయింది. ఇది ఫ్లవర్ అయితే విడిచిందనమాట. కలర్ బాగుంది. అలాగే పెద్ద ఫ్లవర్ వచ్చిందని మీకు షేర్ చేస్తాను. సో, ఈ ఫ్లవర్ నేనైతే ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే బయట ఉంటే ఎవరో ఒకరు కోసుకొని వెళ్ళిపోతున్నారు. అందుకనే కట్ చేస్తున్నాను. ఎంత బాగుంది కదా ఫ్లవర్ అయితే. ముద్దు ముద్దుగా భలే ఉంది. ఎంత బాగుందో. ఇంకా రోజెస్ కూడా ఉన్నాయండి. రోజెస్ కూడా ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకుందాం. అంటే కోసుకుందాం. ఓకే. ఎప్పటికప్పుడు మనం ఇలా టిప్స్ కట్ చేసుకుంటున్నట్టు ఫ్లవర్‌తో పాటు కొంచెం వెడల్పుగా మనం పొడవుగా కట్ చేసుకున్నాం అనుకో, అక్కడికి మనకి ప్రూనింగ్ కూడా అయిపోతుందనమాట. పట్టుకో నాన్న. రోజెస్ ఉన్నాయండి బోలెడు. ఇక్కడ కానీ మనం రోజెస్ తెంపకపోతే ఎవరో ఒకళ్ళు కోసుకొని వెళ్ళిపోతున్నారు. సో, అందుకే ఇవన్నీ కూడా నేను కోసేస్తున్నాను. దేవుడికైనా మనకు పనికొస్తుంది కదా! అందుకే కోస్తున్నాను. భలే ఉన్నాయి కదా! అన్నీ రెడ్ కలర్ అనమాట. భలే ఉంది. పోతుందనమాట. పట్టుకో నాన్న. ఇక్కడ పచ్చిమిర్చి ఏవో ఉన్నాయి చూసాను. టమాటోస్ ఇంకా పండాలి నాన్న. వద్దులే రేపు కోసుకుందాంలే. దినేష్ పచ్చిమిర్చిలు కోసి అమ్మ చాలానే ఉన్నాయి. ఇక్కడ చూసారండి ఇది ఇంకో వెరైటీ పచ్చిమిర్చి అనమాట. ఇవైతే మనకి గుత్తులు గుత్తులుగా భలే కాస్తున్నాయండి. చూస్తున్నారా? ఇది కొత్త రకం పంట అండి. అంటే రెగ్యులర్‌గా కాదనమాట. కింద గుత్తు చూపించరా దినేష్. ఇలా చేయి పెడితే మనకి కనిపిస్తది. గుత్తులు గుత్తులుగా వస్తాయన్నమాట కాయలైతే.
కోసే నాన్న. ఇక్కడ మనకి పొడ వంకాయలు కూడా అయినాయండి. పొడ వంకాయలతో పాటు మనకి పుట్ట వంకాయలు కూడా ఉన్నాయి. సో అవి కూడా మనం హార్వెస్ట్ చేసేసుకున్నాం. చిన్నవి అయితే వదిలేస్తున్నానే. దినేష్ అక్కడ వంకాయలు కోసి, మిగతావి కూడా ఉన్నాయి. నేను కారం బంతి కోసేస్తాను, నువ్వు కోసేస్తావు కదా అవి. మనకి ఇవి కాగడమల్లిలో వేసుకున్నా బాగుంటాయి. లేదనుకుంటే మనకి ఏదైనా ఫ్లవర్ డెకరేషన్ తో పాటు ఎక్కడైనా పెట్టుకోవడానికి ద్వారబంధాల దగ్గర మనం చెంబులు పెట్టుకుంటాం కదండి. సో దానికి కూడా పనికొస్తాయి. లేదంటే ఉర్లీ బౌల్లో డెకరేట్ చేసుకోవడానికి కూడా పనికొస్తాయి అన్నమాట. చాలానే ఉన్నాయి ఇవి. ఇక్కడ చూశారు కదండి ఎంత పెద్ద వంకాయలు వచ్చాయో. ఎంత పని చేశారు చూడండి. ఇక్కడ చూసారా ఈ ఆనపకాయ మొక్క ఏ కొమ్మ పీకపోయి ఏ కొమ్మ పీకేసారో మనోళ్ళు. మొత్తం ఈ మొక్క అంతా ఎండిపోయింది అస్సలు. ఇక్కడ ఒక 2 కాయలు అయితే ఉన్నాయండి, కోసుకుందాము. ఎంత పని చేశారర్రా. గార్డెనింగ్ చేస్తానని మొత్తం కోసేసారు. అయితే ఇక్కడ ఒక కాయ అయితే మంచిగా అయ్యింది. ఇంకేది మనం తెంపేసుకుందాం. ఇదిగోండి ఇంకొక కాయ అయితే పైన ఉంది. అయితే విత్తనాలకు కూడా ఉంచాను ఒక కాయ అనేది. సో అది కూడా ఇంక కోసేస్తాను. ఇంకెండిపోయిన తర్వాత ఏం చేయలేం కదా. ఇక్కడైతే మనకి విత్తనం కోసమని ఒక కాయ అట్టే పెట్టానండి. ఇది కూడా అయిపోయింది అనమాట. ఇదిగోండి విత్తనం కోసమని, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. విత్తనం కోసమని ఒక కాయ అయితే పెట్టాను. ఇది కూడా మంచిగా ఎండింది. ఇంక మరి మొక్క పీకేసుకోవడమే. ఇంక మరి చూద్దాం, ఒక 2 days చూసి తీసేస్తాను. ఇంకా అక్కడ 2 కాయలు అయితే ఉన్నాయి. ఇక్కడ నేతి బీరకాయ అల్లేసిందండి, అది కూడా ఉంచేస్తున్నాను. ఇంకొకటే కాయ ఉంది. ఇక్కడ ఒక కాయ ఉంది. చూడండి ఎంతలాగా ఎలా పీకేసారో. చెట్టు నిండా ఇలా కాయలు అయితే ఉన్నాయి మనకి. ఇగో కనిపిస్తున్నాయా? చెట్టు నిండా ఎంత పిందులు అయితే ఉన్నాయి. ఇంకా మరి మనం బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. 1-2 పిల్లలు ఉన్న ఇంట్లోనే మనకి హడావిడిగా ఉంటుంది. ఇక్కడ 60 మంది పిల్లలతోని నాకు ఇంకెలా ఉంటుంది మరి మీరే చెప్పాలి. ఇంకా మనసు అంతా ఎంత బాధ అనిపిస్తుందో, నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి ఎంత పని చేశానని చెప్పి. ఇక్కడే ఉన్నాం నిన్నంతా, అందరం కలిపి గార్డెనింగ్ వర్క్ అయితే చేసుకున్నాం. మరి ఎవరు పీకేసారో తెలీదు, మాట్లాడితే రావట్లేదు నాకు. సో ఇది విషయం అనమాట. అయితే అక్కడ 2 ఉన్నాయి. దినేష్ నాకు అవి అందువరా, ఆ పైవి కోసే. వంకాయలు కోసేవా? ఇంకా అక్కడ ఉన్నాయి వేరేవి కూడా. ఇది కొయ్యరా, అందుద్దా ఆ పైకి. కొమ్మలాగరా, ఇంకెందుకు, చెట్టుని పీకేసారు కదా, కొమ్మలాగు. అది అలా లాగు, నేను పట్టుకుంటా. నాకు పట్టుకోనా ఇలాగా? ఓకే లాగు. వచ్చిందా? అందుద్దా? ఓకే. ఇది బుల్లిది, ఇంకోటి ఉంది పెద్దది. లాగనే ఇంకా అయిపోయింది చెట్టు సర్వీస్ అయితే. ఎన్ని కాయలు ఇచ్చిందో పాప మహాతల్లి. బ్యాడ్ లక్ అండి. ఇంకా అందిందా లేదురా? ఓకే అంతేనా? ఇంకోటి ఉంటుందేమో. 2ఏనా? సో అయితే ఇవి చిన్న కాయలండి. ఇంకా మరి కోసేసాను అనమాట. అవి పట్టుకొని వచ్చారా 3 కాయలు. ఎంత పని అయిపోయిందో. ఇక్కడ బెండకాయలు ఉన్నాయి, కొన్ని కోద్దాము. దొండకాయలు కోసేద్దామండి. దొండకాయ పాత తీసేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇంకంతా అయిపోయింది దాని సర్వీస్ అయితే. కొన్ని దొండకాయలు అయితే ఉన్నాయి, కోసుకొని మొక్కనే తీసి మళ్ళీ కటింగ్స్ పెట్టుకుంటే మంచిగా వస్తుంది అనమాట. అయితే ఇక్కడ చూసారు కదండి, దొండకాయలు అయితే దగ్గర మనకు ఒక 1/2 kg వరకు వస్తాయేమో అని అనుకుంటున్నాను. ఈ దొండకాయలు అన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసేసుకొని ఇంక ఈ స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ప్రాపగేట్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ కొత్త మొక్కలుగా చేసుకోవచ్చు. దొండపాదు ఏంటంటే ఎప్పటికప్పుడు మనం చక్కగా ప్రూనింగ్ చేసుకుంటూ కొత్త స్టెమ్స్ పెట్టుకుంటా ఉంటే మనకి పోతా కాత అనేది మళ్ళీ మంచిగా వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి కొత్తిమీర అయితే మంచిగా అయిందండి. చిన్న మడిలో పెట్టాను అనమాట కొత్తిమీర అయితే. కొంచెం రోజు పచ్చట్లోకి, కర్రీస్లోకి, ఏదో దానికి ఫ్రైడ్ రైస్లోకి తీసేస్తాను అనమాట. ఇప్పుడు అక్కడక్కడ కొంచెం కొంచెం తీస్తాను.
ఇంక వేరుతో తీసేసుకోవడం ఇంక మనం. ఎక్కువే ఉందండి కొత్తిమీర అయితే. మమ్మీ పచ్చడి పెడతానంది, పచ్చడి పెట్టించాలి. ప్రస్తుతానికి అయితే ఇంత కొత్తిమీర సరిపోతుంది. అంటే ఇంటర్ డిగ్రీ వాళ్ళు కాలేజ్కి వెళ్తారు కదా, వాళ్ళకి సరిపోతుంది. అలాగే ఇంట్లోకి మధ్యాహ్నం వంటకు కూడా సరిపోద్ది అనమాట. సో ఇంకా వంకాయలు ఉంచేసావు దినేష్ నువ్వు, నేను కోసేస్తాను లేరా. మనకి ఇంకా బెండ కాపు అయితే అయిపోయిందండి. అక్కడక్కడ ఒక్కొక్క కాయ అయితే మనకు వస్తుంది. సో మనం ఇలా లేతగా ఉండేటప్పుడే మనం కోసేసుకోవాలన్నమాట. ఇంకైతే ఈ మొక్కలు పీకేస్తానండి. ఇంకా ఇవి పులుసుకి అయితే చాలా బాగుంది. ఫ్రైకి అయితే వేస్ట్, కానీ పులుసుకి అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. మిగతా ఇంకా ఉన్నాయి, కోద్దాము. ఇక్కడ చూసారండి వైలెట్ కలర్ వంకాయలు అనమాట, భలే ఉన్నాయి. ఆకులు చూసారా ఎంత బలంగా ఎదిగిపోయినాయో. ఒక మంచి భోజనం చేసేయచ్చు అనమాట, అంత పెద్ద పెద్ద ఆకులు అయితే ఎదిగిపోయినాయి. అలాంటి ఆకులు చూస్తే మటుకు నాకు కట్ చేసేలా అనిపిస్తుంది. సో అందుకే ఆకులన్నీ కూడా ఫస్ట్ రిమూవ్ చేసేస్తున్నాను. ఇది మినీ గార్డెన్లో వంకాయ చెట్లు అయితే పెట్టానండి, మంచిగా వస్తాయి అనమాట వంకాయలు అయితే. సో అందరికీ పనికొస్తాయండి, క్యారేజీలకే కాదనమాట. ఒక పూటకి మనకి కర్రీ అయిపోతుంది. ఇవన్నీ కూడా మనం కలిపి కర్రీ చేసుకుంటే. అన్ని వంకాయలు ఉన్నాయి. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం అవన్నీ కూడా కోసేసుకుందాం. గ్రీన్ వంకాయలు, ముళ్ళ వంకాయలు, తెల్ల వంకాయలు, అలాగే వైలెట్ కలర్వి, పొడవువి, పొట్టివి, ఇంకా చాలా రకాలైన వంకాయలు అయితే ఉన్నాయన్నమాట. డబుల్ కలర్ వంకాయలు ఎప్పుడైనా చూసారా, అవి కూడా ఉన్నాయి. సో అలాగే ఇక్కడ చూస్తున్నారని టమాటోస్ అనమాట. టమాటోస్ కూడా మా దినేష్ బాబుతో కోయిస్తున్నాను. వాడికి సరదా వచ్చిందండి, ఒక 2-3 హార్వెస్ట్ చేయగానే వాడికి ఎక్కడలేని ఆనందం అనమాట. నేనే హార్వెస్ట్ చేస్తాను అన్నాడు. సో అందుకే వాడితో హార్వెస్ట్ చేయిస్తున్నాను. ఇక్కడ రోమా టమాటోస్, పీర్ టమాటోస్, చాక్లెట్ టమాటోస్, ఇంకా చాలా రకాలైన టమాటోస్ అయితే ఒకసారి పెట్టాను అనమాట అన్నీ. కాకపోతే కొంచెం కేర్గా చూడలేదు వీటిని, కేర్గా చూస్తుంటే ఇంకా ఎక్కువ వచ్చినాయేమో. అలాగే టమాటోస్ అన్నీ కూడా మా దినేష్ హార్వెస్ట్ చేస్తున్నాడు. కోసిన తర్వాత ఎన్ని వచ్చి చూపిస్తాను చూడండి ఒకసారి. రకరకాల టమాటోస్ అండి ఇవి. చెర్రీ టమాటోస్ అయితే ఒక 2-3 మొక్కలే వేస్తారనమాట. ఇదైతే చాక్లెట్ టమాటో అండి. ఏంటో వింత పేర్లు కదా, కానీ టమాటోస్ ఇవన్నీ కూడా సలాడ్స్కి మంచిగా యూజ్ అవుతాయి. ఇవి ఓవెల్ షేప్ టమాటోస్ అనమాట. ఇంకా పీర్ షేప్ టమాటోస్ కూడా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. భలే ఉన్నాయండి టమాటోస్ అయితే, కలర్ఫుల్గా ఉందన్నమాట అంతా కూడా. ఎర్రబెండకాయలు కూడా కొన్ని ఉన్నాయండి, ఎర్రబెండకాయలు కూడా కోసేద్దాము. అలాగే మనకి కొన్ని క్యాప్సికమ్ కూడా రెడీ అయ్యాయి అనమాట, అవి కూడా కోసుకుందాము. చూస్తున్నారు కదా, ఏది ఉంటే అది హార్వెస్ట్ చేసేద్దామని డిసైడ్ అయిపోయి ఈరోజు ఇద్దరం కూడా. మందారాలు చూడండి ఎంత బాగున్నాయో, మంచి కలర్ కదా మందారాలు. సో ఫ్రెండ్స్ అయితే హార్వెస్ట్ అయితే ఇదనమాట. భలే ఉంది కదండి ఈరోజు హార్వెస్ట్ అయితే. నాకైతే ఎంత ఆనందంగా ఉందో. టమాటోస్ చూస్తూ ఉంటే చాలా చూడముచ్చటగా ఉన్నాయన్నమాట. రకరకాల టమాటోస్ వచ్చాయి. ఇవేంటంటే మనకి సలాడ్ టమాటోస్ వచ్చాయి. అలాగే ఇవేంటంటే మామూలుగా మనకి ఓవెల్ షేప్ టమాటోస్ అండి. ఇవి చూసారా మనకి పీర్ షేప్ టమాటోస్ అనమాట. భలే ఉన్నాయి కదా నిజంగా, పీర్ షేప్లో ఉన్నాయి. చూస్తారండి, పీర్ షేప్లో ఉన్నాయి. ఇవి ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇవి చాక్లెట్ టమాటోస్ అండి, చూస్తున్నారు కదా. ఈ కలర్ కూడా చూస్తున్నారా, భలే ఉంది. ఇది ఇంకో టైప్ టమాటోస్ అనమాట. ఇవైతే మనకి చెర్రీ టమాటోస్. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి కాశీ టమాటోస్ అండి. ఇవి చూసారండి అటామిక్ గ్రేప్ టమాటో అనమాట. భలే ఉన్నాయి కదా నిజంగా, ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అనమాట. ఇవైతే మనకి ఎల్లో కలర్ లో వస్తాయండి ఈ టమాటోస్ అయితే. ఇవి ఇంకా స్టార్ట్ అయినాయి, మనకి ఇంకా బోల్డ్ వచ్చేస్తాయి అనమాట. సో ఇన్ని రకాల టమాటోస్ అయితే కోసుకున్నాను చూసారు. అలాగే ఎర్రబెండకాయలు, క్యాప్సికమ్, పువ్వులు అయితే చాలా కోసానండి. కొన్ని దొండకాయలు అయితే వచ్చినాయి, అలాగే ఒక డాలియా వచ్చింది, కొన్ని రోజెస్ కోసాము. దగ్గర ఒక 4-5 రకాల వంకాయలు కోసాము. స్టార్ బెండ్ అండి, డబుల్ కలర్ లో స్టార్ బెండ్ కోసుకున్నాము. అలాగే బుడ్డి ఆనపకాయలు కోసాము. ఇది కూడా మనకి విత్తనానికి రెడీ అయిపోయింది. ఈ విత్తనం కూడా రెడీ అయిపోయిందండి, ఆల్రెడీ కోసేసాను అనమాట. కొంచెం కొత్తిమీర, కాగడామల్లి, కనకంబరాలు, అలాగే 3 ఆనపకాయలు అయితే కోసామండి. బాగుంది కదరా హార్వెస్ట్. ఈ రోజు మా దినేష్ రావడం చాలా లక్ అనమాట. ఎన్ని టమాటోస్, వెరైటీస్ ఆఫ్ టమాటోస్ వచ్చాయి అనమాట. సో ఇంత హార్వెస్ట్ చూసి నాకైతే హ్యాపీ అండి నిజంగా. మరి వీడికి ఎలా అనిపించిందా? నాకైతే చేసే కొద్దీ ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చేసే కొద్దీ ఇంకా ఇంట్రెస్ట్ వచ్చిందట మా దినేషాకి కదరా గణేష. ఎంత బాగా చదువుతాడండి, కాలేజ్ ఫస్ట్ అనమాట వీడు దినేష్, చాలా బాగా చదువుతాడు. సో ఈరోజు మన హార్వెస్ట్ లోకి వచ్చి చక్కగా నాకు ఈ కూరగాయలు కోసి పెట్టాడు. కొత్తిమీర కూడా ఉందండి పుష్కలంగా, తర్వాత కోసి
నిలవ పచ్చడి పెట్టుకోవాలి, ఏదో ఒకటి చెప్పి మమ్మీతో చేయించుకోవాలి. సో హార్వెస్ట్ చూసి మీరు చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు. సో మరి ఇంకా మేమిద్దరం కూడా సెలవు తీసుకుంటాం అండి. మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు మరి అయితే టాటా బాయ్ బాయ్ అండి. సమస్తలోక సుఖినో భవంతు.